చేరి వచ్చిన మీ అందరికీ మధ్యాహ్న కాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఉదయకాలము కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. గుర్తుందా? దేని కొరకు ధ్యానం చేశాము? ఉపవాసము. ఎలా చేయాలి ఉపవాసము? మన ఉపవాస దీక్షను ఎవరికి ఎలా చేస్తే మనం ఫలితాన్ని పొందుకుంటాము? ఎవరికి కనబడేటట్లు చేయాలి? దేవునికి కనబడేటట్లు చేయాలి. చూడండి, మరి ఇంకొన్ని విషయాలను నేర్చుకుందాము. దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని సన్నిధిలో గడుపుచున్న మనము అనేక సార్లు దేవుని నుండే ఆశిస్తూ ఉంటాము. అనేకమైన ఆశీర్వాదాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఆశీర్వాదాలు అయితేనేమి, నాకు ఇది కావాలి అది కావాలని దేవుని మనము అడుగుతూ ఉంటాము. ఎన్నో అడుగుతూ ఉంటాము. కానీ మన కింది నుండి మన నుండి పైకి వెళ్ళేవి ఒక రెండు ఉన్నవి. ఏంటి అవి అంటే, దేవుని అడిగేటివి అనేకముగా ఉన్నాయి. అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము, దీవెనలు పొందుకుంటాము, ఏవేవో పొందుకుంటూ ఉంటుంటాము. కానీ మనము చేసే కార్యాలు ఒక రెండు ఉన్నవి. అవి ఏంటి అంటే, ఒకటి ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. మనము ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వెళ్ళేటట్లుగా ఉండాలి. రెండవదిగా ధర్మ కార్యాలు. మరి దేవుని నుండే మనం ఆశిస్తాము, కానీ మనము కొన్ని చేస్తే పైకి వెళ్ళేవి ఒక రెండు ఉన్నవి. ఫస్ట్ది ప్రార్థన, రెండవది ధర్మ కార్యాలు. చూడండి, పైనుండి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము, కానీ మనము చేయడానికి ఇష్టపడము. వచ్చేవే కావాలి మనకు, పోయేవి మనకు వద్దు. మనము ఇచ్చేవి ఇస్తే ఎవరైనా మనకి ఇంకెక్కువగా పొందుకోగలుగుతూ ఉంటాము. మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాము. లేదు, నేను వెళ్ళను, ఇక్కడ ఉంటాను, నాకు ఆశీర్వాదాలు కావాలి అంటే మనం పొందుకోలేము. చూడండి, మన భక్తి జీవితంలో మనము దేవుని నుండి అనేకమైనవి పొందుకోవాలని ఆశిస్తూ ఉంటాము. కానీ ఆశీర్వదించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నాకు ఈ అవసరత తీర్చబడాలి, ఈ అక్కరలు తీర్చబడాలి, నేను ఈ స్థితిలో ఉండాలి, నా కుమార్తెలు ఈ స్థితిలో ఉండాలి, దేవా దీవించు, ఆశీర్వదించు అని అనేకమైన వాటిని మనము దేవుని నుండి పొందుకోవడానికి కోరుకుంటూ ఉంటాము. అనేకమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనము ఆశిస్తూ ఉంటాము. అదేవిధంగా మనము కూడా ఈ లోకంలో ఉంటున్నాము, ఈ లోకంలో జీవిస్తున్నాము. మరి ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో, ఈ 40 దినములు మనము శిలువ శ్రమల ధ్యానాల్లో పాల్పొందుచు, మరి కొందరు వారి వసతులను బట్టి, వారి అవసరాలను బట్టి ఉపవాసాలు చేస్తూ, వారికి తోచిన భక్తిని చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. మరి మనము చేస్తున్న భక్తి జీవితంలో, మనము చేస్తున్న ఉపవాస దీక్షలో, మనము ఈ 40 రోజులు చేస్తున్న ఈ దీక్షలో మనము చేయవలసినవి రెండున్నవి. ఏంటవి? ఇందాక చెప్పాను. ఒకటి ప్రార్థన, రెండవది ధర్మ కార్యాలు చేయాలి. చూడండి, మనం అవి చేయాలంటే ఈ లేఖన భాగాన్ని చదువుకుందాము. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, చదవండి, మీ ప్రార్థనలను, మీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చేరినవి. చూడండి, మనం మొదటి వచనం నుండి గమనించినట్లయితే, ఇటలీ పటాలం అనబడిన పటాలములో ఒక కొర్నేలి అనే భక్తుడు ఉన్నాడు. అంటే ఆయన శతాధిపతి. ఆయన 100 మంది సైనికులకు పెద్దవాడు. దాన్ని ఇప్పుడు సిజేరియా అనే పట్టణముగా పిలువబడుతూ ఉన్నారు. అక్కడ ఈ కొర్నేలి అని
ఆ భక్తుడు ఉంటూ అతడు ఒక రోమియుడు, అతడు దేవుని ఎరగనివాడు, అన్యుడుగా జీవిస్తున్న అతడు దేవుని యందు దేవుడు ఎవరో తెలియదు, కానీ మరి భక్తితో ధర్మాలు చేస్తూ అనేకమైన కార్యాలు చేస్తూ అతడు జీవిస్తూ ఉంటున్నాడు. తన కాలంలో తను ఆస్తిపరుడే, తనకు సమస్తమును ధనము ఉంది, అంత అధికారం ఉన్న, కానీ అతడు ఏం చేస్తున్నాడంటే ధర్మాలు చేస్తూ ఉంటున్నాడు. అలా చేస్తున్న కాలంలో దేవదూత అతని దగ్గరికి వచ్చి అతనికి కనబడి, ఆయన సన్నిధి అతనికి కనబడి కొర్నేలి అని పిలుస్తూ ఉంటున్నప్పుడు కొర్నేలి అంటాడు, ఏంటి ప్రభువా అను చాలా భయపడుతూ ఉంటాడు. అతను చక్కగా చూశాడు. చూడండి, అతడు చేసిన కార్యములు దేవుని సన్నిధికి వెళ్ళాయి. అతడు చేసిన కార్యములు దేవుని సన్నిధికి వెళ్ళాయి. అతడు ఏ దేవుడైతే నిజదేవుడో అతడు ఎరిగినవాడు కనుక అందరిని ఒక విధిగా పూజిస్తూ ఉన్నాడు. కానీ అతడు చేసిన ప్రార్థనలు, అతడు చేసిన ధర్మకార్యములు ఆయన సన్నిధికి చేరాయి. వెంటనే దేవదూత వచ్చి పిలుస్తూ ఉంటున్నప్పుడు అతడు చాలా భయపడి, ఏంటి ప్రభువా అన్నప్పుడు చూడండి, అక్కడ దేవదూత అంటది, నీవు చేసిన ప్రార్థనలు, నీవు చేసిన ధర్మకార్యములు ఆయన సన్నిధికి చేరి ఉన్నది, జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి చేరి ఉన్నవని చెప్తూ ఉంటుంది. చూడండి, అలా చెప్తూ ఉన్నప్పుడు పేతురు అనబడిన యేసుప్రభుల వారి శిష్యులలో ఒకడైన పేతురు ఉన్నాడు. మరి నువ్వు వెళ్ళి అతన్ని కలిసి నీ మనుషులను పంపించి తెలియపరిచి వచ్చి నీవు రక్షణలోనికి రా, దేవుడు నీ ప్రార్థనలు నీ విన్నపములు విన్నాడని అక్కడ అతనికి కొర్నేలికి దేవదూత తెలియపరుస్తూ ఉంటుంది. సరే, అయితే చూడండి, అతడు 2 కార్యాలు చేశాడు. ఏంటి అంటే ప్రార్థన, ధర్మ కార్యములు చేసిన ఈ 2 ఎక్కడికి వెళ్ళామండి? దేవుని సన్నిధికి వెళ్ళాయి. ఆ 2 దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ సన్నిధిని వారు చేసిన కార్యాలను చూశాడు. చూడండి, ఫస్ట్గా ప్రార్థన. మరి ఉపవాసం ఉంటున్న మనము చేసే ప్రార్థన అయిన సన్నిధికి వెళ్తుందా? ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, అనేక సార్లు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుందా? ఆయన సన్నిధికి చేరుతుందా? మరి ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి మన ప్రార్థన వెళ్ళాలంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఒక 3 విషయాలుగా మనం నేర్చుకుందాము. చూడండి, మత్తయి సువార్త 66వ అధ్యాయము 18 కీర్తనలు 66వ కీర్తన 18వ చరణం. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోయెను. చూడండి, మన హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు మన మనవి వినకపోవును. మన హృదయంలో పాపం ఉంచుకొని ఎన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా, ఏ విధంగా ప్రార్థన చేసినా ఆయన వినడు. మన హృదయంలో పాపము ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నానంటే కార్యం జరగట్లేదంటే జరగదు. ఎందుకంటే మన హృదయంలో పాపము ఉన్నది. పాపాన్ని లక్ష్యం చేస్తూ ఉంటున్నాము కనుక అక్కడ చూడండి, ఆయన సన్నిధికి చేరదు. మరి ఎలా చేరుతుందంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. చూడండి, ఎలా చేయాలి? రహస్యమందున్న తండ్రికి కనబడేటట్లు ప్రార్థన చేయాలి. మనము మన ప్రార్థన అయిన సన్నిధికి చేరాలి అంటే రహస్యమందు చూచున్న తండ్రికి మనము ప్రార్థన చేయాలి, రహస్యముగా చేయాలి. ఆయన సన్నిధిలోకి మనము మన గదిలోనికి వెళ్ళి రహస్యముగా
ప్రార్థన చేయాలి. గదిలోనికి వెళ్ళి రహస్యముగా అంటే మూగలాగా కాదు. మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను. ఒక ఆవిడ ప్రార్థన అంటే వాళ్ళ ఇంట్లో వారు అన్యులు, వారు చాలా అన్యులు. అయితే ఒక ఆవిడని ఆమె ప్రభువును నమ్ముకున్నది. అలా నమ్ముకొని తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు వారి కొడుకులు కానీ కోడళ్ళు కానీ తను దేవుడు అంటే వారు ఇష్టపడరు. అయితే తను అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఇది ఉంటే నా కొడుకును మార్చు, ఈ విధంగా ఆ విధంగాని తన భావన వ్యక్తపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంటే వాళ్ళకి ఇష్టం లేక ఏం చేశారంటే ఆ తల్లిని బయటకి గెంటేశారు. రియల్గా జరిగినది చెప్తున్నాను నేను, కథ మాత్రం కాదు. ఆమెను గెంటేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక గృహము రెండుకు తీసుకొని ఉంది. రెండుకు తీసుకొని ఉన్నప్పుడు వారు కూడా అన్యులే. చూడండి, ఒకటి గమనించాలి, వారి కుమారులు ఎందుకు గెంటేశారు అంటే యేసుప్రభు అంటే వారికి గిట్టదు. ఆ ఊరిలో కూడా చాలా మందికి గిట్టదు. అయితే ఆ విధంగా ఆమె వెళ్ళి సరే ఆదివారం నాడు ప్రార్థనకు వచ్చింది, ప్రార్థన చేసుకుంది, మందిరానికి వచ్చింది, ప్రార్థనలో పాలు పొందుకుంది, ఇంటికి వెళ్ళింది, ప్రార్థన చేస్తూ ఉంది. ఎలా ఇప్పుడు ఒకటే ఇల్లు, ఒక రూమ్ సపరేట్గా ఒక రూమ్ ఉన్నది ఆమెకి ఇచ్చేశారు. సపరేట్ ఉన్న రూమ్ ఆమెకి ఇచ్చేసినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంది డోర్లు పెట్టుకొని. మధ్యలో ఒక గోడ అడ్డుగా ఉన్నప్పుడు ఆ రూమ్లోవి ఆ ఇంటిలోవి ఇంటికి ఖచ్చితంగా బయటికి వినబడుతూ ఉంటాయి. ఆమె చేస్తూ ఉంది, ప్రభువా ఈ గృహమైనను మార్చండి, ఈ ఇంటైనను మార్చండి, ఈయన కొడుకులను మార్చు, ఆయన బూతులు తిడతాడు, ఈయన ఈ విధముగా ఉంటాడు అని అనేక మట్లు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎట్లా చేస్తుంది? గదిలోనికి వెళ్ళింది, తలుపులు వేసింది. ఎలా చేస్తుంది? తను అనుకుంటుంది నేను రహస్యము కానీ పైకి గట్టిగా అరుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అతను వచ్చాడు. అతను వచ్చి డోర్ తీసేసి ఏం చేస్తున్నావు నువ్వు? నా కొరకు ఆ దేవునికి ఎవరు చెప్పమన్నారు, నేను ఎందుకట్లా చేస్తున్నావు అనేసి ఆమెను బాగా కొట్టి ఇంట్లో నుండి గెంటేశాడు. చూడండి, ఆ ఊర్లోనే ఉండనీయమనేసి అన్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే గదిలోనికి వెళ్ళి రహస్యముగా ప్రార్థించాలి. రహస్యముగా అంటే ఇక మనకు వచ్చినట్లుగా కాదు, దేవుడికి వినబడేటట్లు నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరేటట్లు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి ఎప్పుడు చేరుతుందంటే నీ హృదయంలో పాపము లేనప్పుడు. నీ హృదయంలో పాపానికి చోటు ఇవ్వకూడదు. అదేవిధముగా గదిలోనికి వెళ్ళి మనము రహస్యముగా ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే రహస్యముగా మన గదిలోనికి వెళ్ళి రహస్యముగా ప్రార్థన చేస్తామో అప్పుడు మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతాయి. చూడండి, రెండవదిగా చూద్దాము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. చదువు. చాలు. సరే, ఇక్కడ చూసినట్లయితే అన్న గురించి మనకు తెలుసు. తను ఎంతో ప్రార్థన చేసేది. తనకేంటి కొద్దువగా ఉన్నదంటే గర్భఫలము. తనకు గర్భఫలము కొరకు తన అనేకమైన ప్రార్థనలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగించి ఉంచాయి. తను ఎంతో దుఃఖక్రాంతురాలై, తను ఎంతో వేదన చేత బాధ చేత తను ప్రార్థన చేస్తూ మరి ఇంటి దగ్గర కూడా ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. కానీ దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో గడిపితే ఇంకా ఎంతో మన జీవితాలకు ధన్యకరం, ఆశీర్వాదకరం అనేసి ఆ అన్న దేవుని మందిరానికి వచ్చి మందిరంలో ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేసినప్పుడు అన్న చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధికి చేరగానే తను ఏదైతే ఆశించిందో,
ఏదైతే దానికి కొదవగా ఉందని ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించిందో ఆ ప్రార్థన విన్నపములు దేవుని సన్నిధికి చేరి దేవుని నుండి ప్రతిఫలాన్ని పొందుకుంది. తను కోరుకునే గర్భఫలాన్ని దేవుడు తనకు అనుగ్రహించాడు. చూడండి, మనము కూడా అనేకమైన అవసరాల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి ఇంటిలో రహస్యంగా చేయడము మంచిదే, కానీ రెండవదిగా మందిరానికి కూడా మనము రావాలి. మందిరంలో ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలి. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసేవారముగా ఉంటామో మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుకుంటూ ఉంటుంది. మరి ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా అని ఆమె కూడా అనుకోవచ్చు, కానీ ఎంతో దుఃఖక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. అప్పుడు ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళింది. కూడా మనము కూడా చూడండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము, అలక్ష్యం చేస్తూ ఉంటాము. మరి 40 దినముల ఉపవాస ప్రార్థనలో మనము చేస్తున్న దీక్షలో మనము ఎక్కువగా ప్రార్థనలో గలపాలి. మనకు దొరికిన కొద్ది సమయమైనా దేవుని సన్నిధికి ఇవ్వడానికి ఇష్టపడాలి. మనము చేసే ప్రార్థన ప్రతి ఏ సమయమైనా కానీ దేవుని సన్నిధికి చేరేలాగా మనము ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి ప్రార్థన చేయాలంటే మొదటిగా ఎలా చేయాలండి? గదిలోనికి వెళ్ళి రహస్యంగా చేయాలి. రెండవది హన్నా వలె మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. మందిరానికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుకుంటుంది. చూడండి, ఇంకొకటి మూడవదిగా చూద్దాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. నేను నా దేవుడనైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి పొందుకున్నదేమనగా, ప్రభువా చదువు. సరే, అదే 9, 22, 23 వచనాలు చదవండి. సరే, చూడండి, ఇక్కడ గమనించినట్లయితే దానియేలు ఎంతో విజ్ఞాపనల చేత ఉపవాసం ఉండి తను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. తను చేస్తున్న విజ్ఞాపనలు ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరాయి. చేరిన వెంటనే ఆయన చేస్తున్న వెంటనే ఆయన సన్నిధికి చేరిన వెంటనే దూతను పంపించాడు. అలా పంపించినప్పుడు అక్కడ కొన్ని ఆటంకములు జరిగాయి, కానీ రావడం ఆలస్యమైన అక్కడ కార్యము జరిగింది. చూడండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే, ఉపవాస దీక్షలో మనం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు వలె ప్రార్థన చేయాలి, మన కార్యాలు ఏవైనా కానీ జరుగుటకు. చూడండి, నినెవె పట్టణస్థుల వారు ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు. వారి పట్టణానికి వస్తున్న తెగులు కానీ వాళ్ళ పట్టణాన్ని నాశనం కాబడుతున్న దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉండడానికి రాజు సహితము తన గోనెపట్ట కట్టుకొని దిగి వారి గ్రామస్తులంతా, పట్టణస్థులంతా, పశువులైతే ఉన్న ప్రతి ఒక్కటి ఉపవాసముతో ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థన ఆయన సన్నిధికి వినబడి ఏం జరిగిందంటే ఆ పట్టణం అంతయు రక్షింపబడ్డది, కాపాడబడ్డది. వారు చేసిన ఉపవాస ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారు. దేవుని నుండి వచ్చే ఉగ్రత నుండి వారు తప్పించబడ్డారు. చూడండి, మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలి అంటే, మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి అంటే మనము కార్యాలు పొందుకోవాలి. మనం ఏదైతే ఆశిస్తున్నామో అది పొందుకోవాలి. మన ప్రార్థనకు తగిన ప్రతిఫలము కావాలి అంటే మొదటిగా మన హృదయంలో పాపానికి చోటు ఇవ్వకూడదు. పాపానికి చోటు ఇవ్వకుండా
పాపాన్ని మన హృదయంలో లక్ష్యము చేయకుండా మనము ప్రార్థించినట్లయితే మొదటిగా ఎలా ప్రార్థన చేయాలి? రహస్యముగా ప్రార్థన చేయాలి. రెండవదిగా హన్న వలె మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, దానియేలు వలె ఉపవాసమును ప్రార్థన చేసినప్పుడు వీరి ప్రార్థనలు ఏ విధముగా అయితే ఆయన సన్నిధులకి చేరి వారి కార్యాలు జరిగాయో అదే విధముగా మన ప్రార్థనలు కూడా ఆయన సన్నిధికి చేరి మనము ఆశించే కోరికలను కూడా మనము పొందుకుంటూ ఉంటాము. చూడండి, ఈ ప్రార్థన విషయాల్లో మనం గమనించాము. మరి అదే విధముగా మనము చేసే ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాలంటే ఎలా చేయాలో ఒక 3 విషయాలుగా మనం నేర్చుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-4 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయము 2-4. ఏ చదువుతున్నావు తల్లి? మత్తయి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోనూ చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనేది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ధర్మం ఎలా చేయాలి? రహస్యముగా చేయాలి. మనము చేసే మంచి కార్యాలు ఆయన సన్నిధికి చేరేటి మన నుండి చేరేవి 2. ఏంటి? మొదటిది ప్రార్థన. ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి అంటే ఏ విధముగా మనము ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి చేరుతుందో 3 విధాలుగా మనము నేర్చుకున్నాము. చూడండి, అదే విధముగా మనము చేసే ధర్మ కార్యాలు ఆయన సన్నిధికి చేరాలి అంటే కొర్నేలి ప్రార్థన చేశాడు, ధర్మ కార్యాలు చేశాడు. ఆయన చేసిన ధర్మ కార్యాలు ఆయన సన్నిధికి చేరినాయి. అదేవిధంగా మనం చేసిన ప్రార్థన చేరాలంటే మనం ఇంతవరకు నేర్చుకున్నాము. మరి కొర్నేలి వలె మనము కూడా ధర్మకార్యాలు ఏ విధముగా చేస్తే ఆయన సన్నిధికి చేరుతాయో 3 విషయాలను నేర్చుకుందాము. చూడండి, రహస్యముగా మనము చేసే ధర్మకార్యాలు, మనము చేసే మంచి కార్యాలు ఎలా చేయాలి? రహస్యముగా చేయాలి. మనము చేసే కార్యాలు రహస్యముగా చేయాలి. ఎడమ చేతి చేసేది కుడి చేతికి తెలియకుండా ఉండాలి. మనం ఒక కార్యం చేస్తే 10 మందికి తెలిసేటట్లుగా చేస్తాము. ఒక మంచి పని చేసి 10 మందికి అది నేనే చేశాను అది నేనేనండి చేసింది, వాళ్ళు అడగకపోయినా చెప్తాము. ఎందుకంటే మనకు అలవాటు, ఎందుకంటే కొంచెం గొప్ప చెప్పుకోవాలి కదా. ఇతరులు అవును నువ్వు చేసావు, అబ్బో బాగా చేసావు, బాగుంది. నువ్వు అదుకోకపోతే వారి స్థితిలో ఉండేవారే కాదు. నువ్వు చేసింది మంచిదే కావచ్చు, కానీ నువ్వు 10 మందికి తెలిసేలా చేస్తే నువ్వు దాని ప్రతిఫలాన్ని పొందుకోలేవు. నీవు చేసిన ఆ కార్యమైన సన్నిధికి చేరుకోలేదు. చూడండి, కొర్నేలి ధర్మకార్యాలు చేసినప్పుడు ఆయన చేసిన ధర్మకార్యాలు ఆయన సన్నిధికి ఎలా చేరాయి అంటే తను చేసిన ధర్మకార్యాలు తనకున్న ఎంత ఆస్తి ఉన్నా సంపద ఉన్నా తను ధర్మకార్యాలు చేసినప్పుడు ఎవరితో చెప్పుకున్నట్లు కనపడలేదు. మనకు ఎంత ఆస్తి ఉన్నా ఇంక పక్కోడికి వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్న రూపాయి ఇవ్వడానికి మనకు ధైర్యం చాలదు. ఎందుకు? ధైర్యం అస్సలు చాలదు. ఆ కార్యాన్ని మనము చేయలేము. చూడండి, ఏదైనా చేసినా కానీ ఇతరులకు చెప్పుకోవాలి. అస్సలు తట్టుకోలేము. ఇక మనలో ఉన్నది మనం చేసిన కార్యం ఇంకొకరికి ఖచ్చితంగా తెలియపరచాలి. మనము చేసే కార్యము ఆయన సన్నిధికి చేరాలి అంటే నీవు చేసిన కార్యము నీ దేవుడన్నా యెహోవా దేవుడు ఒకడే చూడాలి, అంతే. నీవు చేసిన కార్యము దేవుడికే తెలియపరచబడాలి, కానీ మనుషులకు కనపడవలనని ఇతరులు చూసేటట్లుగాను ఇతరులు వినేటట్లుగాను మనం చేసే కార్యాలు చేస్తే ఆయన సన్నిధికి ఆ కార్యాలు చేరలేవు. మనం పొద్దున కూడా నేర్చుకున్నాము. మనము చేసే ఉపవాస దీక్ష ఇతరులు కనబడేటట్లు ఉంటే దాని
ప్రతిఫలం పొందుకోలేము. దేవుడికి కనబడేటట్లు మనం ఉపవాసము చేస్తే దాని ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. ఆయన ఇచ్చే ప్రతిఫలము చాలా గొప్పది. చూడండి, మనము చేసే కార్యాలు ఎలా ఉండాలి? రహస్యముగా చేయాలి. మనం చేసే ధర్మాలు, మనం చేసే మంచి పనులు రహస్యముగా చేయాలి. ఇతరులకు చెప్పేవారు, వారు తెలుసుకుంటే తప్పులేదు, కానీ మనమే చెప్పుకొని డబ్బు కొట్టుకున్నట్లుగా ఉంటే అది దేవుని సన్నిధికి చేరలేదు. చూడండి, అదేవిధముగా అపోస్తుల కార్యములు, రెండవదిగా చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయాలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. చూడండి, తన శక్తి కొలది వారు ఇచ్చుటకు నిశ్చయించుకున్నారు. మరి మనము కూడా మనలో ఉన్న మన శక్తి కొలదే, మరి నీకు లేని దాంట్లో నువ్వు ఏదో తీసుకొచ్చి ఇవ్వాలని కాదు, కానీ నీకున్న దాంట్లోనే నీకున్న శక్తుల కొలదే. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వడానికి మనము ముందుకు రావాలి, ధర్మకార్యాలు చేయాలి. మరి 40 దినములు ఉపవాస దీక్షలో మనం ఉన్నప్పుడు ప్రార్థనలు, ఈ ధర్మకార్యాలు ఖచ్చితంగా మనము చేయాలి. ఒక భక్తుడు వాక్య పరిచయం చేస్తున్నప్పుడు విన్నాను. ఒక సేవకుడు చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు 3 పూట్ల కానీ 2 పూట్ల కానీ 1 పూట కానీ నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు నీవు తినని భోజనము, నీవు తినని ఏ పదార్థం అయితే నువ్వు ఉపవాస దీక్షలో ఉండి దాన్ని తినకుండా ఉన్నావో ఆ 1 పూట భోజనాన్ని లేని వారికి సహాయం చేసేవారముగా ఉండాలి. అప్పుడు దేవుని నుండి మనము ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మనం చేసే కార్యాలు దేవునికి కనబడేటట్లుగా మనము ఉండాలి. చూడండి, నీకున్న దాంట్లో శక్తి కొలది సహాయం చేయాలి. అయితే డబ్బు విషయం అయితేనేమి, వస్త్ర విషయంలోనైతేనేమి, అది ఏ విషయమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ లేని వారికి మనం ఉన్న దాంట్లోనే అది ఏదైనా కావచ్చు, కానీ మన శక్తి కొలది, శక్తిని మించి కాదు. మరి మా దగ్గర ఏమి లేవు కదా, ఉన్నవారైతే సహాయం చేస్తారండి. మరి మా దగ్గర లేవు, మేము పనులు చేసుకుంటాం, ఏదో చేసుకుంటున్న పూట గడుస్తుంది అంటే నీవు చేసుకునే దాంట్లో, నీకు కలిగిన దాంట్లో, నీ గృహంలో ఉన్న దానిలో నుండే లేని వారికి సహాయము చేయాలి. ఎప్పుడైతే అలా సహాయాన్ని చేస్తామో, ఆ ధర్మకార్యాలను మనము చేస్తామో, అప్పుడు ఆ ఆయన సన్నిధికి మనము చేసే కార్యాలు చేరుకుంటూ ఉంటాయి. చూడండి, అదే విధముగా 3వదిగా చూద్దాము. మొదటిగా ధర్మకార్యాలు ఏ విధముగా చేయాలి? రహస్యముగా చేయాలి. 2వదిగా శక్తి కొలది, మన శక్తి కొలది చేయాలి. చూడండి, అదే విధముగా 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సనువు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. చూడండి, మనం చేసే కార్యాలకు మనం సనువు కొనకూడదు, ఆతిథ్యము చేయాలి. ఒకరికొకరము చేసుకోవాలి. నేను చేశాను, నేను ఇచ్చాను, నేను ఇవ్వకపోతే వారు ఆ స్థితిలో ఉండేవారే కాదు. నేను ఆ రోజుల్లో వారికి ఏమి లేని స్థితిలో నేను సహాయం చేయకపోతే వారి దినమున అలా ఉండేవారే కాదు అని మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మనము చేసిందని వాళ్ళని అంటూ ఉంటాము, అనేక మందికి తెలియపరుస్తూ ఉంటాము. అప్పుడు నువ్వు చేసిన ప్రయోజనము లేదు. నీవు చేసిన సహాయము వారు గుర్తించాలి. పలానా వారు నన్ను ఈ స్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారండి, వారు సహాయం చేయకపోతే నేను ఈ దినమున ఈ స్థితిలో ఉండేదాన్నే కాదు, మేము ఈ స్థితిలో ఉండేవారమే కాదు, మా కుటుంబం ఈ విధంగా ఉండేదే కాదు అని వారు గుర్తించాలి నీవు చేసిన సహాయాన్ని. కానీ మనమే డబ్బు కొట్టుకున్నట్లుగా నేను చేశానని చెప్పుకుంటే బాగుండదు. నేనే చేశాను, ఏదైనా వారు మనం చెప్పినట్టు వినకపోతే నేను సహాయం చేశాను కదా, ఇంకా నువ్వు చెప్పినట్లు అయినట్లేదు అన్నట్లుగా సనువు కొనకూడదు. సనువు కొనకుండా ఆతిథ్యము మనము చేయాలి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బంధువులు కానీ, తోటివారు కానీ, శత్రువులు కానీ ఎవరు వచ్చినా నీ ఇంట్లో ఉన్నది మంచినీరైనా సరే వారిని కూర్చోమని వారికి ఆతిథ్యము చేసేవారుగా మనము ఉండాలి. ముఖ్యంగా నీవు చేస్తున్న ఈ 40 దినంలో ఉపవాస దీక్షలో ఉన్నాము, మనందరము ఏం చేయాలంటే
ఖచ్చితంగా ఆతిథ్యం చేసేవారముగా మనము ఉండాలి. మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరైనా కావచ్చు, నీ శత్రువైనా రావచ్చు, ఈమెకేంది ఇచ్చేది, దాని ఇంటికి పోతే మంచి నీళ్ళు కూడా ఇవ్వదు, వాళ్ళ ఇంటికి పోతే లోపలికి కూడా రమ్మనదు అని మనము లోపల కక్ష పెట్టుకొని సనుక్కున్నట్టుగా ఉండకూడదు. లోపల కక్ష పెట్టుకుని ఏదో దాని ఇంటికి పోతే పిలవకపోయినా కానీ మొహం మీద కొట్టినట్టు నేనన్నా పిలుస్తా అని అనుకొని పిలుస్తా, ప్రయోజనము లేదు, ప్రయోజనం లేదు. ఇంటికి పోతే ఒకటి భూమి కూడా పెట్టదు, కానీ చూద్దా నేను పిలుస్తాను, నేను పిలిచి ఏందో చూపిస్తా అన్నట్టుగా పెడితే కూడా ప్రయోజనము లేదు. ప్రేమతో నువ్వు పెట్టేది ఆయన సన్నిధికి కనబడేటట్టుగా నువ్వు చేసే కార్యాన్ని వారు గుర్తించేవారుగా చేసేవారుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అది ఆయన సన్నిధికి చేరుతూ ఉంటుంది. కొర్నేలి చేసిన ధర్మకార్యంలో ఆయన సన్నిధికి ఏ విధంగా చేరాయి అంటే ఆయన ఎప్పుడు చదువుకున్నట్లుగా మనకు కనబడట్లేదు. మనం చేసే కొర్నేలి వలె ఆయన చేసిన కార్యములు కానీ ఆయన చేసిన ప్రార్థనలు కానీ ఆయన సన్నిధికి ఏ విధంగా చేరాయో మన కార్యాలు, మనము చేసే ధర్మ కార్యాలు కానీ మనము చేసే ప్రార్థన కానీ ఆయన సన్నిధికి చేరాలి అంటే సనుగు కొనకుండా మనము చేయాలి. ఇక వాటు ఇస్తున్నా అన్నట్లుగా ఇస్తే అది ప్రయోజనం ఇవ్వకపోయినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నువ్వు సనుగుకుంటే ఆతిథ్యం చేస్తే ఏం లేదు. దాని ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, వారి ఇంటికి పోతే ఏం పెట్టరు, ఊగా పప్పు ఏదో ఒకటి పెట్టారనుకో, నువ్వు చికెన్ పెడితే 10 మంది చెప్తారు నేను చికెన్ పెట్టినా, అది పాపం అరగకూడా అరగదు వాళ్ళకి. నువ్వు పెట్టిన ప్రయోజనం ఉండదు. ఇంటి వద్ద మళ్ళీ నీళ్ళు కూడా ఇవ్వదు, చాయ్ ఇవ్వదు, నేను ఇచ్చిన వాళ్ళ ఇంట్లో ఇది ఉందా అది ఉందా, ఎందుకని నువ్వు పెట్టడం ఎందుకు అనడం ఎందుకు? తిన్నది కనీసం వాళ్ళకు వంటినైనా పట్టాలి కదా. అలా పట్టకపోతే ప్రయోజనం ఏంటి? నువ్వు పెట్టి ప్రయోజనం ఏంటి? నువ్వు సనుగుతూ గునుగుతూ ఆతిథ్యము చేస్తే ప్రయోజనము లేదు. నువ్వు అలా ఎప్పుడు నీ కార్యములు ఆతిథ్యం ఇచ్చుచున్నప్పుడు నేను ఇస్తున్నాను, నేనే పెడుతున్నాను, నీ ఇంటికి పోతే పప్పు పెడతావు, చారు పెడతావు, నేను ఇది పెడతా అది పెడతా అని అనకూడదు. అలా అంటే మన చేసే ఆతిథ్యము ఆయన సన్నిధికి వెళ్ళదు. మన కార్యాలలో చూడండి, ధర్మకార్యాలు ఏ విధంగా చేస్తే ఆయన సన్నిధికి వెళ్తాయి అంటే మొదటిగా రహస్యముగా చేయాలి, రెండవదిగా మన శక్తి కొలది చేయాలి, మూడవదిగా సనుగు కొనకుండా చేయాలి. ఇది మాత్రం జరగదు. ఇవన్నీ చేసినా చేయకపోయినా నువ్వు సనిగి చేసినావంటే వ్యర్థం. ఆయన సన్నిధికి అస్సలు వెళ్ళలేదు. నీవు సన్నిగి చేస్తే ఎవరికైనా ఏదైనా పని రాదనుకోండి, నేను ఈ పని చేసిన ఇది చెప్పించిన ఆతిథ్యం అనేదే కాదు, కానీ నువ్వు ఏ సహాయం చేసినా ఏ ధర్మకార్యం చేసినా నేను చేశాను ఆయన సనుగుకున్నట్లుగా ఉన్నట్లయితే అది ఏమాత్రం ఆయన సన్నిధికి చేరదు. నువ్వు చేసినా చేయకపోయినా వ్యర్థం, ప్రయోజనం లేదు. ఆయన నువ్వు చేసే కార్యాలు ఆయన సన్నిధికి చేరలేవు. ఏది చేసినా కానీ యథార్థంగా సనగకుండా గునుగకుండా నీకున్న దాంట్లో ఇవ్వు అంతే. నీవు ఇచ్చింది ఇయ్యంది పక్కన పెట్టేస్తే, వారు ఇచ్చినది ఇయ్యంది పక్కన పెట్టేస్తే మనం ఇచ్చినది వారు గుర్తుంచుకోవాలి. సరే నేను మా ఇంటికి వచ్చినప్పుడు నేను నీళ్ళు ఇవ్వకపోయినా వారు నాకు నీళ్ళు ఇచ్చారండి అని చెప్పుకునేలాగా ఉండాలి. వారు అనకముందే నువ్వు అంటే ఇక ప్రయోజనం లేదు. చూడండి, కొర్నేలి భక్తుడి ప్రార్థనలు అతడు చేసిన ధర్మ కార్యంలో ఆయన సన్నిధికి చేరాయి. ఆయన సన్నిధికి చేరాయి. వెంటనే దూతను పంపించారు, దూత వచ్చింది. మరి మనము చేసిన ప్రార్థనలు, మనము చేసిన ధర్మ కార్యాలు ఆయన సన్నిధికి చేరాలి అంటే మనము చేయవలసిన ప్రార్థనలు 3 నేర్చుకున్నాము. ఏంటవి? రహస్యముగా ప్రార్థన చేయాలి, రెండవదిగా హన్నవలే మందిరానికి ఆయన మందిరంలో చేరి ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి మన ప్రార్థన చేరుతుంది. మూడవది ఉపవాసముతో ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్న మనము సమయాన్ని వ్యర్థపరచకుండా తగిన సమయంలో మన పనులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తగిన సమయంలో మనం ఆయనకు ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతాయి. మరి ధర్మకార్యాలు ఆయన సన్నిధికి చేరాలంటే 3 నేర్చుకున్నాము. ఏంటవి? మొదటిది రహస్యముగా ధర్మకార్యాలు చేయాలి, రెండవదిగా శక్తి కొలది చేయాలి, మూడవదిగా
సనుగుకొనకుండా ఆతిథ్యమును మనము చేయాలి. మనకి ఇంటికి వచ్చిన వారికి సనుగకుండా గునుగకుండా మనకు కలిగిన దాంట్లో వారికి ఇచ్చేవారముగా ఉండాలి. అప్పుడే మన చేసే ప్రార్థనలు, మనము చేసే ధర్మకార్యాలు, కొర్నేలి చేసిన కార్యములు ఎట్లయితే దేవుని సన్నిధికి చేరుకున్నాయో అదేవిధంగా మనము చేసే ప్రార్థనలు, ధర్మకార్యాలు కూడా కొర్నేలి వలె మనవి కూడా దేవుని సన్నిధికి చేరుకుంటూ ఉంటాయి. మరి 40 దినములు మనము ఉపవాస దీక్షలో ఉన్నాము. మరి ఇప్పటి నుండైనా మరి ఇదివరకు ఏ విధంగా జీవించామో, గడిచిన సంవత్సరాలలో ఉన్న ఉపవాసాలలో కూడా మరి మనం కార్యాలు చేశామో లేదో, మన శత్రువులకు ఆతిథ్యం ఇచ్చామో లేదో, మరి మన ప్రార్థనలు ఏ విధంగా చేశాము. చాలామంది ప్రార్థనలు ఉపవాసాలు ఉంటారు కానీ ప్రార్థన చేయలేకపోతారు. పొద్దున పోతున్నాం కదా, ఈ యొక్క జాను 3 గంటలకు వెళ్తున్నాం మందిరానికి, ఇంకా అంతకు మించిన శ్రేష్టమైన ఇంకా పని ఏముంది, పొద్దుంతా చేయకపోయినా పర్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను మొదటి స్థానం దేవునికే ఇచ్చిన. మొదటి స్థానం దేవునికి ఇచ్చి మిగతా సమయం అంతా ఖాళీ సమయంలో కూర్చొని కబుర్లు పెట్టమని కాదు, నీవు ఖాళీ సమయంలో వ్యర్థమైన మాటలు పలకమని కాదు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు చేస్తున్న దీక్షకు ఫలితం పొందాలి అంటే నీవు ఖచ్చితంగా ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలి, ధర్మకార్యాలు చేసేవారముగా మనము ఉండాలి, భక్తిపరమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. కొర్నేలి వంటి ప్రార్థన జీవితము, ధర్మకార్యాలు చేసేటటువంటి భక్తిపరమైన జీవితాన్ని మనము కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిని మనము చేరుకోగలుగుతాం. ఆయన సన్నిధిని మనకు కనపరచబడుతుంది. చూడండి, దేవునితో గడుపుచున్న మనకు కొర్నేలికి దేవదూత ఏ విధంగా అయితే కనబడిందో, ఏ విధంగా అయితే తనకు రక్షణ లేకుండా రక్షణను అనుగ్రహించబడిందో, మనము కూడా అనేకమైన మరి కార్యాలను బట్టి, మనకు కావలసిన అవసరతలను బట్టి మనము ఏ దీక్షనైతే పూనుకుంటూ ఉంటున్నామో, ఈ శ్రమల దినములలో ఉపవాసమును ప్రార్థిస్తూ ఉంటున్నామో వాటిని పొందుకోవాలి. మనకు కావలసినవి, మనం అడుగుచున్నవి మనము పొందుకోవాలి అంటే, ఆయన సన్నిధికి వినబడాలి అంటే మనము చేసే ప్రార్థన ఆయన సన్నిధికి వినబడేటట్లు మనం చేసే ధర్మ కార్యాలు, మనము చేసే జీవితంలో భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఎప్పుడైతే ఉంటామో, కొర్నేలి వంటి జీవితంలో కలిగి ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటామో అప్పుడే మన జీవితానికి కూడా ఆయన సన్నిధిని కనపరచబడుతుంది. అప్పుడే మనము పొందుకోవలసిన కార్యములు మనము పొందుకుంటూ ఉంటాము. కనుక నా తీర్మానము తీసుకుందాం, మనం ఇకనైనా తీర్మానము తీసుకుందాం. అవును దేవా, నేను దీవించబడాలి అంటే ఎల్లప్పుడూ నీ సన్నిధిలో చేరి ప్రార్థించేవారముగా, మేము ధర్మకార్యాలు చేసేవారంగా ఉండుటకు మీరు సహాయం చేయండి అంటూ దేవుని ప్రార్థన చేస్తూ, మరి ఈ లెంటి డేస్ దినములలో కూడా ఇటువంటి తీర్మానాన్ని కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడు కొర్నేలి వంటి సన్నిధి దర్శనాన్ని కూడా మనము పొందుకోగలుగుతూ ఉంటాం. ఇటు కృపను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.